బంగాళదుంపల పచ్చడి పార్ట్ 1. శ్యామలాదేవి తన కొడుకు అజయ్ పెళ్లికోసం ప్రీతిని తన కోడలిగా ఎంచుకుంటుంది. ప్రీతి చాలా అందంగా అనుకుగా ఉంటుంది. అలా ఒకరోజు, చూడు ప్రీతి తల్లి, పెళ్లి గురించి మాట్లాడితే ఇంటి మొత్తం బాధ్యత నువ్వే చూసుకోవాల్సిందే. ఇల్లు శుభ్రం చేయడం, తుడవటం ఇవన్నీ చేయకపోయినా పర్లేదు, ఏం కాదు. కాని భోజన మాత్రం నువ్వే తయారు చేయాలి. అంటే వంట చేయడానికి మేము పనిమనిషిని పెట్టలేమని కాదు. మా కుటుంబంలో ఒక సమస్య ఉంది. పనివారు తయారుచేసిన ఆహారం ఎవరూ తినలేరు. అందుకే మీరేం ఆందోళన పడకండి ఆంటీ, నేను భోజనం చేస్తాను. ఆంటీ, మా అమ్మ నాకు అన్ని రకాల వంటలు చేయడం నేర్పించింది. అలాగే నాకు ఉద్యోగం చేయడంలో ప్రత్యేకమైన ఆసక్తి లేదు. ఇంటిని చూసుకోవడం నాకు చాలా నచ్చుతుంది. కాబట్టి అది ఏమీ కాదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆంటీ. మీ ప్రీతి మాకు చాలా నచ్చింది. ఇప్పుడు మీరు త్వరగా పెళ్లి ముహూర్తం నిర్ణయించండి. అప్పుడే కదా మేము ప్రీతిని మా ఇంటికి తీసుకురావచ్చు. ప్రీతిబెటా, ఒక చివరి ప్రశ్న. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆలు చాలా ఇష్టం. ఆలుకూర వగైరా నువ్వు చేయగలవా తల్లి? రాకపోతే కొంచెం నేర్చుకో తల్లి, ఎందుకంటే పెళ్లి తర్వాత నీకు బాగా ఉపయోగపడుతుంది. హా ఆంటీ, నాకు కూడా ఆలు అంటే చాలా ఇష్టం. నేను ఆలుకూర చాలా బాగా చేస్తాను. నాకు చాలా రకాల ఆలు అలానే రుచికరమైన కూరలు చేయడం వచ్చు. మీరు ఒకసారి నా చేతి ఆలుకూర తింటే చాలు, ముందు కంటే ఎక్కువగా ఆలు తింటారు. సంతోషం ప్రీతి తల్లి, ఇది కన్నా ఇంకా మంచి విషయం ఏముంటుంది? కుటుంబంలో ప్రతి ఒక్కరి ఇష్టానుసారం ఆహారం తయారవ్వాలి, అందరూ ఆనందంగా తినాలి. అప్పుడే కదా కుటుంబం సంతోషంగా ఉండేది. ఇది చాలా మంచి విషయం కదా. అత్త శ్యామల తన కొడుకు అజయ్ కోసం ప్రీతిని ఎంచుకుంటుంది. అజయ్కి ప్రీతికి ఒకరంటే ఒకరు ఇష్టం అవ్వడంతో ఇక పెళ్లి ఏర్పాటులు సిద్ధం చేస్తారు. అజయ్ ప్రీతి పెళ్లి చాలా గొప్పగా ఇంట్లో వాళ్లందరి సమీక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెళ్లి తర్వాత ప్రీతి తన అత్తారింటికి వస్తుంది. తన గదిలో రెస్ట్ తీసుకుంటుంది. వంటగది బాధ్యతలన్నీ ప్రీతియే చూసుకోవాలి అని తన అర్థ శ్యామల పెళ్లికి ముందే చెప్పడంతో ఇక ప్రీతి కూడా వంటగది బాధ్యతలన్నీ తనే చూసుకోవాలని ముందునుంచే తన మనసులో నిర్ణయించుకుంటుంది. పెళ్లి జరిగిన 3 రోజుల తర్వాత ప్రీతి తన అత్త శ్యామల దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అత్తయ్య, మీరు ఇప్పటికే చాలా వంటలు చేశారు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, వంట ఏమి చేయాలి, ఎలా చేయాలి అని. నేను వంట చేస్తాను, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. హా ప్రీతి, నువ్వు వచ్చావు కదా, ఇంక నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటా. సరే, ఒక పని చెయ్యి, దమ్ ఆలు చెయ్యి. చేయడం తెలుసు కదా? ఆ అత్తయ్య, నేను చాలా బాగా దమ్ ఆలు చేస్తాను. సంతోషం తల్లి, ఇంకా నువ్వు 2-3 డిషెస్ కూడా చెయ్యి. ఈరోజు నీది ఫస్ట్ డే కదా, అంటారు కదా ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని. అందుకే ఈరోజు నువ్వు అందరినీ ఇంప్రెస్ చేసేయ్ నీ వంటలతో. కరెక్ట్గా చెప్పారు అత్తయ్య. ఇంకా ఏమేమి చేయాలో చెప్పండి, అవి కూడా చేసేస్తాను. అయితే ప్రీతి, ఆలు బిర్యానీ చెయ్యి, అలానే ఆలుకూర కచోడి కూడా చేసేయ్. అత్తయ్య, ఇంట్లో వేరే కూరగాయలు లేవా? అంటే అన్ని డిషెస్ ఆలుతోనే ఉన్నాయి. పన్నీరు, పాలకూర ఇవి కూడా తెప్పించండి అత్తయ్య, నేను చాలా బాగా చేస్తాను. లేదు ప్రీతి, అలా ఏం కాదు. అన్ని కూరగాయలున్నాయి ఇంట్లో, కాని అందరూ ఏం తింటారో అదే చేయాలి కదా. మరియు నేను నీకు పెళ్లికి ముందు ఏం చెప్పాను? ఇంట్లో అందరికీ ఆలు తినడం చాలా నచ్చుతుంది అని కదా. నాకు తెలుసు, అందరికీ ఆలు అంటే చాలా ఇష్టమని. కాని గిని ఏమి లేదు, త్వరగా వంట చేసేయి. చాలా వంటలు చేయాలి, త్వరగా అయిపోవు కదా. దమాలు, ఆలుకూర, కచోడి ఇవన్నీ నాకు తెలుసు అత్తయ్య, కాని ఈ వెజాలు ఎలా చేస్తారత్తయ్య? నేను ఫస్ట్ టైం వింటున్నా. క్షమించండి అత్తయ్య, నాకు ఆలు బిర్యానీ చేయడం రాదు. అరే, ఒక విషయం చెప్పు, వెజిటేబుల్ బిర్యానీ చేయడం వచ్చా? వచ్చు అత్తయ్య, నేను చాలా బాగా చేస్తాను. మరింకే, చాలా సింపుల్. వెజిటేబుల్ బిర్యానీ నుండి మిగతా వెజిటేబుల్ తీసేసి మరియు కేవలం ఆలు ఉంచు. మేము ఆలు ముక్కలనే మా చికెన్ మటన్గా భావించి ఆ బిర్యానీ తినేస్తాము. కాబట్టి ఆలుని మ్యారినేట్ చేసి అందులో మసాలాలు వేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. నీకు ఎలా కావాలంటే అది చెయ్, కాని బిర్యానీ మట్టికి చాలా బాగుండాలి. సరే అత్తయ్య, నేను వెళ్లి వంట స్టార్ట్ చేస్తాను. చెప్పడానికి అయితే ఈరోజు ప్రీతికి వంటగదిలో మొదటి రోజు. కాని మొదటి రోజే ప్రీతికి బంగాళదుంపలు వర్షం కురవడంతో ఆ దెబ్బకి ప్రీతి చాలా ఆశ్చర్యపోతుంది. శ్యామల వంటగదిలోనుంచి వెళ్లిన తర్వాత, అరే, ఏం మనుషులు వీళ్ళు! ఇంత ఆలు ఎలా తింటారు? ఎవరు తింటారు? ఆలు కచోరి వగైరా అయితే సరే, కాని ఆలు బిర్యానీ వినడానికి ఎంత విచిత్రంగా ఉంది, తింటానికి కూడా అంతకంటే ఎక్కువ విచిత్రంగా ఉంటుంది. కాని ఏం చేస్తాం, నేను కూడా ఇదే ఇంట్లో ఉండాలి, ఇదే ఆలు బిర్యానీ తిని వావ సూపర్ ఉంది అని అనాలి. అంతకంటే చేసేదేముందిలే. ఇష్టం లేకపోయినా సరే ప్రీతి అన్ని రకాల బంగాళదుంపల వంటలు చేసుకొని తీసుకొస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ప్రీతి వంటలు ఇంట్లో వాళ్ల అందరికీ చాలా బాగా నచ్చుతాయి. వా ప్రీతివా, నువ్వు మొదటి రోజే మా అందరికీ ఇష్టమైన వంటలు చేసి
మా అందరి మనసు గెలుచుకున్నావు. నేను ఆలోచించి భయపడ్డాను, ఎక్కడ కోడలు పన్నీరు కర్రీ, కడాయి పన్నీర్ చేస్తుందో అని. నాకైతే బంగాళదుంపల ముందు పన్నీరు అన్నీ బేకార్గా కనిపిస్తాయి. పైగా వంటలన్నీ చాలా రుచిగా చేశావు ప్రీతి తల్లి, చాలా బాగున్నాయి. నిజంగా ప్రీతి, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. మావయ్య చెప్పినట్టు వంటలు చాలా రుచిగా ఉన్నాయి. ఇక ఆలు బిర్యానీ అయితే చెప్పక్కర్లేదు, సూపరో సూపర్. మావయ్య, మీ అందరికీ నా వంటలు నచ్చాయి. ఇంతకంటే పెద్ద విషయం ఏముంటుంది? నాకు అనిపిస్తుంది నా కష్టం ఫలించింది అని. థాంక్యూ సో మచ్. మొదటి రోజు ఇంట్లో అందరూ ప్రీతిని పొగడడంతో ప్రీతికి చాలా సంతోషం వేస్తుంది. అలానే కొత్త ఉత్సాహం కూడా వస్తుంది. మరుసటి రోజు ప్రీతి తన అత్తయ్య శ్యామలను ఈరోజు ఏం వంటలు చేయాలో అని అడగటానికి వస్తుంది. అత్తయ్య, ఈరోజు ఏం వంట చేయమంటారు? తల్లి, ఫ్రిడ్జ్లో చూడు, ఏమైనా కూరగాయలు ఉంటాయేమో, ఈరోజు అవే చేసుకుందాం. నిన్న బాగా హెవీ అయింది కదా, ఈరోజు అంత ఎక్కువ తినలేము. లైట్గా ఏమైనా తిందాం. పోన్లే, ఈరోజు బంగాళాదుంపల బిర్యానీ కచోడి తినాల్సిన పని ఉండదు. హా అత్తయ్య, ఫ్రిడ్జ్లో బెండకాయలు ఉన్నాయి. మీకు ఓకే అయితే బెండకాయల కూర అలానే పప్పు చేయమంటారా చపాతిలోకి? హా ప్రీతి, మంచి సలహా. బెండికూర చేయి. ఒక పని చేయి, బెండకాయలు తీసుకొనిరా, నేను కట్ చేస్తాను. నువ్వెళ్ళి రోటి ప్రిపేర్ చేయి. సరే అత్తయ్య, తీసుకొస్తాను, ఉండండి. వాళ్ళ అత్త చెప్పటంతో ప్రీతి వెళ్లి బెండకాయలు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని వస్తుంది. అది చూసి శ్యామల ఇలా అంటుంది. ప్రీతి, బెండకాయలు తీసుకొచ్చావు, మరి బంగాళదుంపలు ఏవి? అత్తయ్య, ఈరోజు బెండకాయల కూర కదా, పొటాటో ఎందుకు, దానితో ఏం పని? అరే, పావుకిలో బెండకాయలు, అరకిలో బంగాళదుంపలు వేయి. అప్పుడే కదా మంచి టేస్ట్ వస్తుంది కూరలో. వెళ్ళి పొటాటోలు తీసుకురా తల్లి. అన్నంలోనూ బెండకాయ బంగాళాదుంపలా? లేదులెండి, మళ్ళీ బంగాళాదుంపలు నేను తినలేను. నేను చపాతిలోకి పప్పు తింటాను. పప్పులో కూడా పెద్ద పెద్ద ముక్కల బంగాళదుంపలు వెయ్యి. పప్పు ఉడకటానికి వచ్చినప్పుడు ఆలు వెయ్యి, సరేనా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? పప్పులో బంగాళాదుంపలు ఎలా వేస్తారు? అలా ఎవరు తింటారు అసలు? అరే, నీకు ఎలా తినాలో ఎలా తాగాలో తెలీదు అనుకుంటా. ఏం పర్వాలేదు, నువ్వు మా ఇంటికి వచ్చావ్ కదా, మొత్తం నేర్చుకుందిగాని. నేను ఎలా చెప్తే అలా చెయ్యి. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయి, పప్పులో వేయి, తర్వాత మొత్తం కలిపేసేయ్. ఆ తర్వాత చూడు ఎంత మంచి టేస్ట్ వస్తుందో. ఇక అత్త మాటలకి ప్రీతి నోటినుంచి మాటలు రావు. సైలెంట్గా అత్తతో సరే అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఇష్టం లేకపోయినా బంగాళదుంపల పప్పు, అలానే బెండి బంగాళదుంపల కూర చేస్తుంది. అరే యార్, ఈరోజు కూడా ఆలూతోనే కూరలు, అది కూడా పప్పులో. అసలు పప్పులో ఆలూ ఎవరు వేస్తారు? నేనెక్కడా వినలేదు. ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఈ ఇంట్లో. బంగాళదుంపల పప్పు అలానే బెండి బంగాళదుంపల కూర అందరికి వడ్డిస్తుంది ప్రీతి. కాని ప్లేట్లో వాటిని చూశాక అస్సలు తినాలని అనిపించదు ప్రీతికి. అరే ప్రీతి, ఏమైంది, నువ్వేం తినట్లేదు? తినకపోతే నీరసం వచ్చేస్తుంది. కనీసం పప్పు చపాతీ అయిన తిను, కొంచెం కూర కూడా తినాల్సిందే. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, మా అమ్మాయితో పనులు అన్ని చేపించుకుని తనకేం పెట్టట్లేదు అని, అలానే నీరసం తెప్పించేశామని. అలా ఎలా అవుతుంది? మీ ఇంటికి వచ్చాక నీరసమెలా వస్తుంది? రాదంటే రాదు. పప్పులో ఆలు, బెండిలో ఆలు, కచోడిలో ఆలు, కూరలో ఆలు, పూరిలో ఆలు, ఇలా అన్నిటిలో ఆలు తింటుంటే నాకెలా నీరసం వస్తుంది? నువ్వు ఎక్కిరిస్తున్నావా నన్ను? అరె లేదు లేదు, నేను మరి అంత తక్కువేం తినను నీరసం వచ్చేలాగా. నేను ఆల్రెడీ తినేశాను, అదే చెప్తున్నా మీకు. అరే పిల్లలు, తినేటప్పుడు ఏంటా మాటలు? సైలెంట్గా తినండి. నిజంగానే నీరసం వస్తుందేమో అన్న భయంతో ఇక ప్రియా ఏమి చేయలేక ఎలాగోల కొంచెం పప్పు తింటుంది. మూడవ రోజు ఈరోజు చికెన్ చేస్తాను. చికెన్లో అయితే అత్తయ్య బంగాళదుంపలు వేయమని అనలేదు కదా. రోజు 3 సార్లు బంగాళదుంపల కూర చేసి నేను బాగా విసిగిపోయాను. ఏం చేస్తున్నావ్ తల్లి? ఈరోజు చికెన్ చేస్తున్నావా ఏంటి? హా అత్తయ్య, చికెన్ చేస్తున్నాను. చికెన్ తినడం వల్ల బాడీకి ప్రోటీన్ అందుతుంది కదా. ఎలాగో కొన్ని రోజుల నుంచి ఆలువే తింటున్నాం అందరం. హెల్త్ మొత్తం పాడైపోతది. అవును, నువ్వు చెప్పింది నిజం. చికెన్ తినడం వల్ల బాడీకి మంచి ప్రోటీన్ అందుతుంది. ఒక పని చెయ్యి, చికెన్లో 2-3 బంగాళదుంపలు వెయ్యి. చూడు, మీ మామయ్య చికెన్ తినరు, అందుకోసమే నేను రాజ్మా నిన్న నైట్ కొంచెం నానపెట్టాను. రాజ్మా మాట వినగానే ప్రీతి మొహం వెలిగిపోతుంది. అత్తయ్య, రాజ్మా నాక్కూడా చాలా ఇష్టం. పోన్లే, మామయ్య పేరు చెప్పుకొని నేను కూడా రాజ్మా రైస్ చేసుకొని తింటాను. ప్రీతి తల్లి, నీకు ఏది నచ్చితే అదే తిను. ఎవరు నిన్ను ఆపారు? ఎవరైనా వద్దు అని చెప్పారా? కొంత సమయం తర్వాత ప్రీతి తల్లి, రాజ్మా బాగా నానాయా? ఆ అత్తయ్య నాన్నాయి కాని ఇంట్లో వాళ్లందరికీ ఇది సరిపోతుందా? సరిపోతున్నట్లు అనిపించట్లేదు నాకు. రాజ్మా చాలా తక్కువ ఉన్నట్లుంది.
చూడు ప్రీతి, నేను ఆలు కట్ చేసి పెట్టాను. ఎప్పుడైతే రాజ్మా ఉడకటానికి వస్తుందో అప్పుడు ఈ ఆలు ఆ రాజ్మాలో వేసేయ్, అప్పుడు అందరికి వస్తుంది. రోజంతా ఆలు జపం విని విని ప్రీతికి తల తిరుగుతుంది. ఇక వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఇలా అంటుంది. మమ్మీ, ఎలాంటి సైకో వాళ్లతో నా పెళ్లి చేసి ఈ ఇంటికి పంపించావు?